R5 న్యూస్ కి స్వాగతం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని అన్ని రంగాలకు ఒక సూపర్ గిఫ్ట్ గా జీఎస్టీ 2.0 సంస్కరణలను తీసుకువచ్చిందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా కందుకూరు పట్టణంలో శుక్రవారం శ్రీ 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 అంకమ్మ తల్లి దేవస్థానం వద్ద నుండి పోస్టాఫీసు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని ప్రస్తుతం 2 స్లాబులుగా మార్చారు. స్లాబ్లో మార్పును వ్యాపారస్తులు స్వాగతిస్తూ దాదాపు 83 రకాల వస్తువులు ధరలు తగ్గాయని, పాల ఉత్పత్తులు, హార్డ్వేర్, నిత్యావసర వస్తువులు వంటి అన్ని వస్తువులు చౌకగా లభిస్తున్నాయని, వ్యవసాయ రంగానికి జీఎస్టీ తగ్గింపుతో రైతులు పెద్ద మొత్తంలో ఆదా అవుతుందని, ఉదాహరణకు వాహనాలు కొనుగోలు చేసే రైతులు సుమారు 40,000 వరకు ఆదా చేసుకోగలరు. చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలు, గృహిణులు, విద్యార్థులు, యువ, సాంకేతిక నిపుణులు అందరూ లాభం పొందుతున్నారు. వ్యాపార రంగంలో అమ్మకాలు పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊపిరి అందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థించి అమలు చేయడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారని ఆయన ప్రసంగించారు. అనంతరం స్థానిక వ్యాపారులకు, ప్రజలకు, దుకాణదారులకు జీఎస్టీ 2.0 వల్ల కలిగే లాభాలను కరపత్రాల రూపంలో పంపిణీ చేసి ఎమ్మెల్యే స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు జనిగల్ల నాగరాజు, కందుకూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గట్టమనేని హరిబాబు, పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు మన్నిపల్లి వరప్రసాద్, జనసేన నాయకులు గోకరాజు మదన్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, పట్టణంలోని అన్ని వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పేరు మీద ఈరోజు మనం పబ్లిక్ ని అవేర్నెస్ చేసుకొచ్చేదానికి ఈరోజు కందుకూరు పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సోదరుడు బీజేపీ కన్వీనర్ హరిబాబు గారికి, అలాగే జనసేన పట్టణ అధ్యక్షుడు సోదరుడు మదన్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినట్టు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు ప్రభుత్వాలు మనం ఎప్పుడో చూసాం, ఎప్పుడు కూడా ట్యాక్సులు పెంచే పరిస్థితి ఉండేదే కానీ ట్యాక్సులు తగ్గించే పరిస్థితి ఈ ఎన్డీఏ కూటమి ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి నష్టం చేకూరినా కూడా పేద ప్రజల జీవితాలు బాగుపడతాయి. సంవత్సరానికి 9,000 కోట్లు రాష్ట్రానికి నష్టం వచ్చినా, అలాగే దేశానికి 2 లక్షల కోట్లు నష్టం వచ్చినా కూడా పేద ప్రజల కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలని చెప్పి ఈ జీఎస్టీని 2 తీసుకురావడం ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, అలాగే ఈ రోజు మనం నిద్రలేస్తే వాడుకునే పేస్టు కానించి, బ్రష్లు కానించి, స్టేషనరీ కానించి, కూరగాయలు కానించి, పాలు, పెరుగు, వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ తగ్గించిన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం. ఈ దేశ ప్రజలందరూ కూడా ఏవైతే నరేంద్ర మోడీ గారి ఆశయాలు, ఆయన ఎటువంటి ఆశయాలతో ముందుకు పోతా ఉన్నాడో అటువంటి ఆశయాలు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో కూడా దేశంలో ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఈ జీఎస్టీని అమలు చేయండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారే ఫస్ట్ సపోర్ట్ చేయడం జరిగింది. సంస్కరణ తీసుకొస్తే పేదవాళ్ళ కుటుంబాల్లో కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాళ్ళకు కూడా ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఫ్రిడ్జ్లు, టీవీలు, అలాగే ఏసీలు పేద ప్రజలు కొనుక్కోలేని పరిస్థితి ఉంది. వాటన్నిటికీ ట్యాక్సులు తగ్గిస్తే పేద ప్రజలకు కూడా ఈ అవకాశం కల్పించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయాలకు ఈ రోజు మనం అందరం కూడా 12%, 18%, 28%, 5% ఉన్న 4 స్లాబుల్ని 5, 12, 2 స్లాబులుగా తీసుకొచ్చి ఈ దేశ ప్రజల మనసులను గెలుచుకున్న ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్రంలో 9,000 కోట్లు సంవత్సరానికి నష్టం జరుగుతున్నా పేద ప్రజల కుటుంబాల్లో సంతోషాలు నింపాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు. పేద ప్రజలు కూడా మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ జీఎస్టీ ఫలితాలు కంపల్సరీగా మీరు యూటిలైజ్ చేసుకుని వాడుకోవాలి. షాపులను కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గినాయి, మా బిల్లులో కూడా తగ్గించాలని చెప్పి మీరు కూడా అన్ని కూడా బిల్లులు కూడా వెరిఫై చేసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఈ రోజు రైతు సోదరులకి ఈ కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఒక ట్రాక్టర్ కొనాలంటే 50,000 రూపాయలు తగ్గుతా ఉన్నాయంటే రైతుల పట్ల
ప్రజల పట్ల అలాగే వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎంత శుద్ధశుద్ధితో పనిచేస్తా ఉన్నాయంటే మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అన్నదాత సుఖీభావ కింద కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినాయో అవన్నీ కూడా అమలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళా ఆశీర్వదించాలని చెప్పి మీరందరూ కూడా ఈ జీఎస్టీ ఫలితాలను గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా చేరువ చేసి ఈ 3 కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గ్రామాల్లో వీటిని విపరీతంగా ప్రచారం చేసి ప్రతి పేదవాడి కుటుంబానికి జీఎస్టీ ఫలితాలు అందే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులకు అలాగే పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రాష్ట్ర యూనిట్కి 46 రూపాయలు త్వరలో తగ్గిపోతా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు మన మీద మోపారో చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం పేదల పట్ల ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఎటువంటి మంచి ఆలోచనతో ముందుకు పోతున్నా మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 5,000 రూపాయలు వీటి మీద మనకి లాభం కలుగుతూ ఉంది. విచ్చేసిన అందరూ ఇక్కడ మనోహరంగా ఏర్పడవలసిందిగా కోరుతా ఉన్నాం. జీఎస్టీ తగ్గించి దేశంలో సామాన్య ప్రజలకు లోకేష్ బాబు గారి నాయకత్వం ఏ వేటేట్ మీద పూర్తిగా రిలాక్సేషన్